హాయ్ గాయ్స్. ఈ వీడియో ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. అదేనండి మన అరకు టూరు. మీరు అరకు వెళ్ళాలనుకుంటే కనుక సింపుల్గా మన తుని దగ్గర నుంచి నర్సీపట్నం ఉంటుంది కదా, ఆ నర్సీపట్నం మీదుగా లంబసింగ్ అనే ఊరికి మీరు వెళ్ళచ్చు. లంబసింగ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. లంబసింగ్ మైనస్లో కూడా వస్తుంది కదా డిగ్రీస్. సరే, మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అక్కడ. దాని తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనే వాటర్ ఫాల్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి కొత్తపల్లి వాటర్ ఫాల్స్. లంబసింగి నుంచి అరకు వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది అది. చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళండి, పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఏరియాలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట. ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇయర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను నేను. అది ఇంకా టైం ఇంకా అనుకోలేదు. ఇంకాను వెళ్తే ఏ సీజన్లో ఏ టైంలోనే వెళ్ళాలి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్ళాలి. మధ్యలో వెళ్తేనే అక్కడ లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి, మంచిగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా దీని తర్వాత నెక్స్ట్ మనం లంబసింగి నుంచి ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా పాడేరు పోవచ్చు. పాడేరు వెళ్ళిన తర్వాత పాడేరులో ఒక రూమ్ తీసుకుని మంచిగా నైట్ అంతా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి దగ్గరలో మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. లంబసింగ్ ఎంత ఫేమస్తో ఇక్కడ ఉన్న పాడేరు దగ్గర ఉన్న వ్యూ పాయింట్ కూడా చాలా చాలా అంటే చాలా ఫేమస్. ఓకే, వ్యూ పాయింట్ పేరు ఏంటంటే కనుక వనజంగి అన్నమాట. ఆ వనజంగి ఎలా అంటే పాడేరు నుంచి నాకు తెలిసి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బైక్ కొంతవరకు ఎలా చేస్తారు, తర్వాత ఎలా చేయరు. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాలి పైకి. ఒక 1 కిలోమీటర్ కానీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది నడిచి వెళ్ళడంలో కూడా. మనం ఎంత కష్టపడి నడిచి వెళ్తామో ఆ కష్టం అంతా కూడా పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఆ పాల సముద్రాన్ని చూసిన తర్వాత మొత్తం పోతుంది. మనసు అంతా అలా చాలా రిలీఫ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, వచ్చినందుకు మంచి ప్రతిఫలం దొరికింది. ఓకే, చాలా అయితే వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి ఈ పాడేరుకి. అదేవిధంగా లంబసింగ్ మధ్యలో కూడా 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, చిన్న ఇంకా అంతగా డెవలప్ కాలేదు అవి మీరు విజిట్ చేయకపోవడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, నాకు తెలిసి అయితే బండి మీద వెళ్తేనే చాలా బెటర్ అనిపిస్తుంది. మీరు బస్సు కానీ లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఏమి ఉంటాయి, అన్నీ అంతగా ఉండదు. ఓన్ వెహికల్ అయితే బెటర్. ఓకే, వనజంగి పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు యూజ్ అవుతాయి. మళ్ళీ 4 o'clockకి 3 o'clockకి ఓన్ వెహికల్ కాకపోతే ప్రైవేట్ వెహికల్ రావాలంటే ఎట్లా వస్తే రావు కదా. అందుకే ఓన్ వెహికల్ అనుకో, నైట్ అలాగే పాడేరులో స్టే చేస్తాం కాబట్టి ప్లేస్ అండి 4:30కి 4:30, 4:05 లేదంటే 5కి అలారం పెట్టుకొని మంచిగా మనం వెళ్ళొచ్చు. ఓకే, అక్కడ నుంచి మనం ఓన్ వెహికల్ అయితేనే బెటర్. నేను చెప్పేది ఓన్ వెహికల్ అయితేనే బెటర్. లేదంటే కనుక వనజంగి దగ్గరలో మంచి హోటల్స్ ఉంటాయి. ఓకే, క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయి. టెంట్స్లో కూడా మీరు క్యాంపెయిన్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. అక్కడ కూడా కాస్ట్ అమౌంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా స్టే చేయలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే కానీ పాడేరులోనే స్టే చేస్తాను. నైట్ అక్కడ స్టే చేస్తాను. అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి ఫుడ్, మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవన్నీ కూడా. ఒకవేళ ఏమన్నా అక్కడ చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉండడం వల్ల ఏమైనా కొంచెం మనకి ఏమైనా ఫీవర్లా రావడం లేదంటే బాగా కోల్డ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకో, ఆ టైంలో అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. అందుకని ఎక్కువగా నేను పాడేరులో స్టే చేయడానికి ఇష్టపడతాను. పాడేరు అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. అక్కడ చూడటానికి బాగుంటాయి అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తే అక్కడ మార్కెట్ జరుగుతుందండి. మార్కెట్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా. పొద్దుటే ఎక్కడెక్కడి నుంచో పండించినవన్నీ తీసుకొస్తుంటారు అక్కడికి. తక్కువ రేటుకి అమ్ముతారు అక్కడంతా. తక్కువ రేటుకి అమ్మి బాగుంటుంది అంతా. చూడండి వనజంగి కాన్సెప్ట్ బాగున్నాయి. నేను ఇంకా ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంకా తక్కువ ఉంది, మంచి కొంచెం తక్కువ ఉంది పొగ మంచి.
ఇంకా తక్కువ వెళ్ళాము, డిసెంబర్ జనవరి ఈ టైంలో వెళ్తే మంచిగా ఉంటుంది. నేను వెళ్ళింది అయితే అక్టోబర్ ఎండింగ్లో వెళ్ళినట్టున్నాను. అక్టోబర్ ఎండింగ్లో వెళ్ళడం వల్ల తక్కువ ఉంది అక్కడ. నవంబర్ ఎండింగ్ అని నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ జనవరిలో కానీ బాగా ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది ప్లేస్. ఓకే, ఈసారి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. తర్వాత పాడేరుని దాటిన తర్వాత చాపరాయి అని ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది మనం వెళ్తున్న రోడ్లోనే, అంటే మనం పాడేరు నుంచి అరకు వెళ్ళేదారు. ఓకే, పాడేరు నుంచి అరకు అంతా లైన్గానే వస్తుంది మీకు. లంబసింగు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, వనజంగి, పాడేరు, ఇప్పుడు వచ్చిన సాపరాయి కూడా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వాటర్ అంతా కొండల స్వయంగా బాగా వస్తుంటాయి మాట. అది బాగుంటుంది వ్యూ, అక్కడ మంచిగా స్నానం చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఏదైనా చీకులు కూడా చాలా బాగుంటాయి, చికెన్ చీకులు. మీరు వెళ్తే కనుక తప్పకుండా తినండి, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. బాంబూ చికెన్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. మధ్యదారిలో మళ్ళీ మనం చాపరాయి ముగించుకుని అరకు వెళ్ళే దారిలోనే తేనె పొట్టు ఉంటుంది. తేనె తయారు చేస్తారు కదా, తేనె తయారు చేసేది ఉంటుంది. అక్కడ తేనె పొట్టులో మనకు చూపిస్తారు అవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటనేది, అక్కడ కూడా అమ్ముతారు. ఓకే, నేను అరకులోకి ఎంటర్ అయిపోయాను. అరకులో మీకు ట్రైబల్ మ్యూజియం అని ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం అంటే ఈ ట్రైబల్స్ యొక్క నాగరికత ఎలా ఉంటుంది, ఓకే, ఏ విధంగా ఇది యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా మొత్తం అంతా చూపిస్తాయి అక్కడ. మ్యూజియంలో పెట్టి మ్యూజియంలో మొత్తం అన్ని వాళ్ళు చేసే అన్ని కూడా బొమ్మ రూపంలో మొత్తం క్లియర్గా మనకి చూపిస్తారన్నమాట వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ చూస్తే ఓకే ఎట్లా ఉంటుందా నాగరికత, గిరిజనుల యొక్క నాగరికత ఏ విధంగా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అక్కడ దింస డ్యాన్స్ అనేది ఫేమస్ అన్నమాట. దింస డ్యాన్స్ కూడా మంచిగా చేస్తారు, వాళ్ళతో కూడా మనం చేయొచ్చు. అమౌంట్ అనేది తీసుకుంటారు, అమౌంట్ తీసుకుని కొంచెం అమౌంట్ వాళ్ళతో పాటు కూడా మనం డ్యాన్స్ అనేది చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, మీకు అన్నీ కూడా నాగరికత ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా ఉంటుంది. అక్కడ పాతవి పనిముట్లు ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పదు పురాతనమైన పనిముట్లు ఉంటాయి. ఇంతకుముందు వాళ్ళు అలా ఏ విధంగా గడిపేవారు, ఏ విధంగా పనులు చేసుకునేవాళ్ళు, ఏవి తినేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఏరియాలో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, గిరిజన పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు దేవుని ఎలా మొక్కుతారు, మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా నీట్గా అక్కడ బొమ్మల రూపంలో మనకు అర్థమయ్యే విధంగా అక్కడ మ్యూజియంలో పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్టేజ్ కూడా ఉంటుంది తెలుసు, అక్కడ వాళ్ళ యొక్క కళని మనకి చూపిస్తారు. అక్కడ దింస డ్యాన్స్ కూడా అక్కడ మంచిగా ఆ వేదిక మీద వేసి వాళ్ళు చూపిస్తారు. మనం కూడా డ్యాన్స్ వేయచ్చు వాళ్ళతో. కూర్చోడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ కూడా, పెన్సిల్ టైప్లో బాగుంటుంది. వ్యూ పాయింట్ మంచిగా చాలా బాగుంటుంది లోపల. మీరు వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి, మిస్ అవ్వద్దు. ఓకే, దీని పేరు వచ్చి ట్రైబల్ మ్యూజియం. ఓకే, చూస్తారు అలా గౌరవం ఎంత గౌరవంగా పలకరిస్తారో. మాయా అంటారు అందరూ కూడా. చాలామంది చాలా బాగా పలకరిస్తారు, బాగుంటుంది. ఓకే, వాళ్ళు పాత విధానం ఎలా ఉంటుందో వీడియోస్లో ఫొటోస్ పెట్టిన కొన్ని ఫొటోస్ చూడండి. ఫొటోస్ మీకు తెలిస్తే ఆ ఫొటోస్ చూస్తే మీకే చాలా వరకు అర్థమవుతుంటుంది. ఓకే, చూడండి పురాతన ఎలా దంచేవాళ్ళు, తంకుడు ఏమన్నా కందులు ఎలాంటి ఏమైనా దంచుకోడు, అలా వేటలాగాడు బాణాలతో వేటాడేవాళ్ళు. ఓకే, వాళ్ళకి ఆయుధం ఒక బాణంతో ఎక్కువ వేటాడేవారు అన్నమాట. నేనేదో భయపడుతున్నట్టు పోజ్ చేస్తాను అక్కడ ఆ వీడియోలో, ఆ ఫోటోలో. దాన్ని చూస్తే కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఆ బాణాలు చంపేస్తారమ్మో, నిజమైన బొమ్మలమ్మో అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను ఫస్ట్ కొంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా నిజమైన మనుషులేమో అనుకున్నాను. తర్వాత కొంచెంసేపు అబ్జర్వ్ చేసి తెలిసిందప్పుడు ఇవన్నీ బొమ్మలా అనిపించిన తర్వాత నిజం అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు వేటాడిన దాన్ని తీసుకుని అలా ఊరంతా డబ్బులు కొట్టుకుంటూ తీసుకెళ్తారన్నమాట. ఇప్పుడు గౌరవం ఎంత బాగా పలకరించుకున్నారు చూడండి. చాలా చాలా బాగా నచ్చుతుంది అబ్బా. నాకు గిరిజన యొక్క సంస్కృతి నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చుతుంది.
వాళ్ళ మర్యాదలు, ప్రేమ మంచిగా ఉంటుంది. అది అయిన తర్వాత కాఫీ మ్యూజియం అనే మ్యూజియం ఉంటుంది దాని పక్కనే, ట్రైబల్ మ్యూజియం పక్కనే అన్ని రకాల కాఫీస్ ఉంటాయి అక్కడ. చాలా అంటే చాలా బాగుంటాయి కాఫీస్ కూడా. ఇక్కడే పండిస్తారు కదా, చుట్టుపక్కల పండించిన కాఫీ సీడ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ఫ్యాక్టరీకి అంతా తయారు చేస్తారన్నమాట. కాఫీకి సంబంధించిన చాక్లెట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి అందులో. మనకు నచ్చిన చాక్లెట్స్ తీసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు పౌడర్ కూడా తీసుకోవచ్చు, కాఫీ పౌడర్ అన్నీ కూడా లోపల అమ్ముతారు వాళ్ళు. మీకు కావాలి తీసుకోవచ్చు. దాని తర్వాత బుర్రా కేవ్స్, అక్కడి నుంచి మళ్ళీ అరకు నుంచి మళ్ళీ బుర్రా కేవ్స్కి వెళ్ళచ్చు. బుర్రా కేవ్స్ కూడా చాలా బాగుంటుంది. అదొక ఏంటంటే సున్నపు రాయి కొండమాట. అది ఒక గిరిజన వ్యక్తి అంట ఇలా ఆవులు గేదెలు మేపుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ దాన్ని చూసి కనిపెట్టాడు అనమాట. అది సహసిద్ధంగా ఏర్పడినటువంటి గృహలు మాట అవి. లోపలంతా సున్నపురాయి కారుతున్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సున్నపురాయి. దాని పైకి వెళ్ళిన తర్వాత కూడా అలా మెట్లు ఉంటాయి, మెట్ల మించి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బాగా పైకి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది టెంపుల్ కూడా. మీసారి వెళ్ళినప్పుడైతే బుర్రా కేవ్స్కి మంచిగా పైకి వెళ్ళి విజిట్ చేసి మంచిగా దేవుణ్ణి దర్శించుకోండి, చాలా బాగుంటుంది అబ్బా. ఓకే, మీరైతే మిస్ అవ్వకండి. ఆ బుర్రా కేవ్స్ బయట కూడా బ్యాంబో చికెన్, చీక్స్ ఇంకా అన్నీ చాలా ఉంటాయి అక్కడ. ఎదురు బొంగుతో చేసినటువంటి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఐటమ్స్. నేను తర్వాత అది అయిపోయిన తర్వాత అట్నుంచే వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ ఆర్కే బీచ్లో నైట్ కొంతసేపు ఉండి ఈవినింగ్ నైట్ ఉండి మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా అటు నుంచి అటు మా ఊరు వెళ్ళిపోయినా, కాకినాడ. బాగుంటుంది, మీరు వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఓన్ వెహికల్ అయితే బెటర్ నా ఉద్దేశం. ఓకే, ఓన్ వెహికల్లో వెళ్ళండి మ్యాక్సిమం. ఓకే, బయట ప్రైవేట్ ట్రావెల్స్ అంటే అన్ని చూడలేరు, కొన్ని మాత్రమే చూడగలరు. అదే ఓన్ వెహికల్ అనుకో అన్ని చోట్ల నచ్చిన చోట ఆగొచ్చు, నచ్చిన చోట దిగి చూడవచ్చు, బాగుంటుంది. ఓకే, మీరు ఓన్ వెహికల్